శక్తికి మించి ఈ సంవత్సర కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగిపెట్టే అవకాశం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి ఎప్పుడు ఎసులుబాటు వస్తే అప్పుడు రైతుల కోసం, పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన చేయాల్సిందంతా కూడా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఆయనకి శక్తికి మించి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. కేంద్రం సహకరించట్లేదు, మనకు రావాల్సిన నిధులని రానియట్లేదు. మనకు వచ్చినటువంటి పర్మిషన్లో నీటిపారుదల ప్రాజెక్టులో కావచ్చు, జాతీయ రహదారిలో కావచ్చు, విమానాశ్రయాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి అడిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మనసు పెట్టలేదు, దానికి అనుమతులు ఇవ్వట్లేదు. అయినా సరే గుండె ధైర్యంతో ముఖ్యమంత్రి గారు ధైర్యంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ప్రభుత్వ ఆకాంక్షని, ప్రజల కోరికలను తీర్చి శభాష్ అనిపించుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క కోరిక. దానికి తగ్గట్టుగా ఎవళ్ళం కూడా పొరపాటు చేయకుండా పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, కష్టపడ్డ కార్యకర్తల కోసం అందరూ నిబద్ధతతో ఉండి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులే కూర్చుంటే అంతకంటే నాకు సంతోషం ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు అడిగినటువంటి ప్రతి పని బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత నాది. అది కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీ కావచ్చు. మీ మండలంలో కానీ, ఖమ్మం కార్పొరేషన్లో కానీ ప్రజలు ఏది కోరుకున్నారో, కార్పొరేటర్లు ఏది చెప్పారో, ప్రజలు ఏది అడిగారో, ప్రెసిడెంట్లు ఏది చెప్పారో అన్నీ పూర్తి చేసి ఒక్క పని కూడా బాకీ లేకుండా పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సుమారు 1400 కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఇంకా ఆయనకి ఎంత ఎసులుబాటు ఉంటే అంత తీసుకొచ్చే అవకాశం నేను తీసుకుంటా. మీరు పనుల కోసం బెంగపెట్టుకోవద్దు. ఈ పని కాలేదని మిమ్మల్ని ఏ కార్యకర్త అడగకుండా చూసే బాధ్యత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకుంటా. కాబట్టి మీరందరూ మనోధైర్యంతో ఐకమత్యంగా, క్రమశిక్షణ లేకుండా ఎవళ్ళం ఏది సాధించలేము. అందరం కలిసిమెలిసి ఉండకుండా మీకు ఏది పదవి రాదు. కలిసిమెలిసి ఉంటే అన్నీ మీ దగ్గరకు వస్తాయి. క్రమశిక్షణతో ఉంటే పిలిచి పదవులు మీ ఇంటి ముందుకు వస్తాయి. నిబద్ధతతో ఉంటారు, వీళ్ళు పార్టీ కోసం పనిచేసే మనుషులు అనుకుంటే పార్టీయే మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వచ్చి బతిమలాడి బీఫామ్ ఇచ్చే రోజులు అది మీరు కల్పించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అభివృద్ధిని ప్రభుత్వానికి వదిలేయండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ఒక పక్క, అభివృద్ధిని ఒక పక్క ప్రజలకు చూపించండి. ఇందాక బాలసాని గారు, సాధు గారు చెప్పారు, మనం ప్రశాంతమైన ఖమ్మం చూడాలనుకున్నాం, ప్రగతిశీలమైన ఖమ్మం చూడాలనుకున్నాం. ఇందాక గజ్వేల్ నుంచి మార్కెట్ కమిటీ సభ్యులందరూ వచ్చారు, ఒక 50 మంది. ఎందుకంటే ఖమ్మంలో